హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమతి భారతిరెడ్డి గారికి సంబంధించిన భారతీ సిమెంట్స్కి, అదేవిధంగా రామ్కో సిమెంట్స్కి, అదానీ సిమెంట్స్ వాళ్ళకి, ఈ మూడు కంపెనీలకి సున్నపురాయి గనుల లీజు విషయంలో షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది జరిగి దాదాపు ఒక నెల రోజులు కావస్తుంది. వాళ్ళని ఒక 15 రోజుల్లో సమాధానం చెప్పాలని చెప్పి షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్వాపరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ముఖ్యమైన గనులు లీజుల విషయంలోనే 2015 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని నియమ నిబంధనల్ని మార్చడం జరిగింది. ఆ నియమ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా సరే ఈ విలువ అయినటువంటి గనుల్ని లీజుకి ఇచ్చేటప్పుడు దాన్ని టెండర్ ప్రాతిపదికనే ఇవ్వాలి. టెండర్ని కాల్ఫర్ చేసి ఆ టెండర్లో ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వాళ్ళకే ఆ గనుల లీజ్ అనే దాన్ని కట్టబెట్టాలని చెప్పి కొత్తగా ఒక రూల్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2019 నుంచి 2024 ఆ సమయంలోనే ఈ భారతీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, అదేవిధంగా అదానికి సంబంధించిన ఏసీ సిమెంట్స్, వీళ్ళందరికీ చాలా భారీ ఎత్తున ఈ సున్నపురాయి గనుల్ని లీజుకి ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్ట్గా ఎలక్షన్లు జరిగే ముందు, అంటే 2024 ఫిబ్రవరిలో అనుకుంటా ఈ లీజులన్నీ వాళ్ళకి దాదాపు 50 ఏళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ లీజులు ఇచ్చేటప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ ఇచ్చిన నియమ నిబంధనలను పాటించలేదని చెప్పి దీని మీద కొంతమంది వ్యక్తులు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖకి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద కేంద్ర గనుల శాఖ స్పందించి ఈ విషయంగా విచారణ చేయమని మన రాష్ట్ర ప్రభుత్వానికి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ పంపించడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వారు విచారణ చేసి ఇక్కడ నియమ నిబంధనలు పాటించలేదని చెప్పి గత నెలలోనే ఈ మూడు కంపెనీలకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ రామ్కో సిమెంట్స్, అదేవిధంగా అదానికి సంబంధించిన ఏసీ సిమెంట్స్, వీళ్ళు వాళ్ళ సమాధానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గనుల శాఖకి పంపించడం జరిగింది. కాకపోతే ఇక్కడ భారతీ సిమెంట్స్ తరపున మాత్రం మాకు అన్ని విధాలైన నియమ నిబంధనలు పాటించే మాకు ఈ గనులు అనే దాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అంటే మీరు మా గనులను ఎలాగైనా సరే మూసివేయాలని ముందుగానే ఫిక్స్ అయిపోయి దానికి అనుగుణంగా ఇక్కడ ఈ నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి ఈ నోటీసులను విత్డ్రా చేసుకోవాలని చెప్పి వాళ్ళు గనుల శాఖకి సమాధానం పంపించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ప్రభుత్వ శాఖ నుంచి షోకాజ్ నోటీసులు వచ్చేటప్పుడు దానికి సమాధానం చెప్పాలి తప్ప ఆ షోకాజ్ నోటీసుల మీద వాళ్ళదే తప్పు అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేయడం అనేది సమంజసంగా ఉండదు. వాళ్ళ షోకాజ్ నోటీసుల్లో ఏవైనా అభ్యంతరకరంగా ఉంటే వాటి మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా ఈ గనుల శాఖ ప్రభుత్వాన్ని నిందించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. దీని మీద ప్రభుత్వం వాళ్ళు స్పందించి సరి అయిన సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదని నిర్ణయించుకొని అతి త్వరలో ఈ మూడు సిమెంట్ కంపెనీలకు సంబంధించిన సున్నపురాయి గనుల్ని లీజును రద్దు చేసే దిశగా వెళ్తున్నారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ భారతీ సిమెంట్స్ వారు అన్ని విధాలుగా నియమ నిబంధనలు పాటించి వాళ్ళకి ఈ లీజు అనేది రావడం జరిగితే వాళ్ళు దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం కేంద్ర గనుల శాఖ ఇచ్చిన నియమ నిబంధనల్ని ఎక్కడా వాళ్ళు పాటించినట్లు లేరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు మాకు వర్తించవు, మేము 2008లోనే ఈ గనుల కోసం మేము దరఖాస్తు చేసుకుని ఉన్నాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఎప్పుడో 2008లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి గనులు కేటాయించింది మాత్రం
23/2024 ఆ సమయంలో. అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూలు వచ్చిన తర్వాతే గనుల కేటాయింపు జరిగింది. వాళ్ళు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారనేది అనవసరం విషయం. గనుల కేటాయింపు ఏ సమయంలో జరిగింది, ఆ సమయంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటి, ఆ నియమ నిబంధనలను వాళ్ళు పాటించారా లేదా, అది మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం చూస్తుంది. దీని మీద యాక్చువల్గా ఈ నియమ నిబంధనలు అన్నీ తీసుకొచ్చింది కేంద్ర గనుల శాఖ, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈ విషయం వైఎస్ఆర్సీపీ గుర్తించి దాని మీద ఏమైనా సరే అభిప్రాయ భేదాలు ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇలాగా గనుల శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీస్ని తప్పుపడడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.